హలో ఎవ్రీవన్. అయితే మా రిషబ్ బర్త్‌డే సెప్టెంబర్ 1. కానీ మేమందరం ఆ రోజు తిరుమలలో ఉండడం వల్ల కేక్ కటింగ్ చేయించలేదు. అంటే నెక్స్ట్ డే అరుణాచలంలో కేక్ కటింగ్ చేశాము, సెలబ్రేషన్ చేశాము. కానీ అక్కడ మమ్మీ, డ్యాడీ, విజ్జక్క వాళ్ళు లేరు గదా! అందుకే ఇంకా వాళ్ళున్నప్పుడు గూడా కేక్ కట్ చేపిద్దాము అని జెప్పేసి ఈరోజు ప్లాన్ చేసుకొనుండే. సాటర్‌డే గదా! అందరూ ఫ్రీగా ఉంటారని జెప్పేసి, ఇంకా మేము వెళ్తామో లేదో ట్రిప్‌కని జెప్పేసి ముందే కేక్ ఆర్డర్ ఇచ్చాము. కానీ మళ్ళీ క్యాన్సిల్ చేసి ఉండే వెళ్తున్నామని జెప్పేసి. ఇంకా ఈరోజు మార్నింగే చెప్పినాము ఇట్లా కేక్ గావాలి అంటే, పాపం వాళ్ళు 12:00 వరకి మాకిచ్చేశారు. అది గూడా ఫ్రెష్‌గా చేసిచ్చారు. టేస్ట్ బావుందంట. వీళ్ళందరూ అన్నుండే. నేను తినలేదు. ఎందుకంటే పూజలో ఉన్నా గాబట్టి. ఇంకా మార్నింగ్ మంచిగా పూజ అయిపోయినంక మమ్మీ, డ్యాడీ వాళ్ళందరూ వచ్చినంక ఇంకా కేక్ కటింగ్ చేసేసాము. మా రిషబ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ సతాయించిండు. ఫస్ట్ ఏమో ఆ బట్టలేసుకోనని, అంటే కొత్త బట్టలు. ఇంకా తర్వాత కేక్ కట్ అని జెప్పేసి, ఇంకా నేను కట్ చేస్తున్నా నాన్న పట్టుకో అని చెప్తే ఇంకా పట్టుకున్నాడు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక అందరం ఫోటోస్ దిగాము. కేక్ ఒక్కటి ఫాండెంట్‌తోని చేస్తా అన్నాడు. కానీ క్రీమ్‌తోని చేసిండు. మేబీ అర్జెంట్ ఆర్డర్ వల్లనేమో. ఇంకా మా అందరికైతే రిషబ్ గాడు పుట్టడం అనేది పెద్ద పండగ. అందుకే నేను ఖచ్చితంగా రిషబ్ బర్త్‌డేని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా వాడికి నచ్చిన కేక్, వాడికి స్పైడర్ మ్యాన్ అంటే అదో పిచ్చి. అందుకే ఇంకా వాడికి స్పైడర్ మ్యాన్ కేకే తెప్పించిన. ఇంకా వాడు సతాయించిన హడావిడిలో మేము స్పార్కిల్ ముట్టియడమే మర్చిపోయినాము. ఇంకా తర్వాత వాడే గుర్తు చేసిండు దాంట్లో నుంచి ఫైర్ వస్తదని. ఇంకా ఆ తర్వాత స్పార్కిల్ కూడా ముట్టిచ్చేసినుండే. అట్లా ఈ ఇయర్ అయితే రిషబ్ గాని బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాము. స్వీట్ అండ్ సింపుల్‌గా. వాడు ఇట్లనే ఫుల్ హ్యాపీగా ఇంకా చాలా బర్త్‌డేలు చేసుకోవాలని కోరుకుంటున్నా. అదనమాట ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చలో బాయ్.